హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో నో ఫ్లోర్, నో మైదా, నో ఆయిల్, నో బటర్ ఇవేమీ లేకుండా ఓన్లీ పల్లీలతో హోమ్ మేడ్ కుకీస్ ఎలా తయారు చేయాలో చూపించేసేస్తున్నాను, చూసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఒక కప్పుడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. పల్లీలు బాగా దోరగా వేగితే పొట్టు అనేది సపరేట్ అయిపోయింది కదా. అలా దోరగా వేగిన పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పల్లీలకి ఉన్న పొట్టుని తీసేసేయాలి. ఇప్పుడు అదే పాన్లో ఒక 10 బాదం పప్పుని వేసుకొని ఆ బాదం పప్పును కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలా డ్రై రోస్ట్ అయిపోయిన బాదం పప్పుని చిన్న మిక్సీ జార్ ఉండిద్ది కదా, ఆ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. అలా తీసుకొని బాదం పప్పుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ పొట్టు తీసి పెట్టిన పల్లీలని కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్లోకి ఒకసారి బాగా మూత పెట్టి బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీ ఆడించుకున్న తర్వాత అందులోనే స్వీట్నెస్కి సరిపడా షుగరు, ఇక్కడ నేను 3/4 కప్పు షుగర్ వేస్తున్నాను. ఫ్లేవర్ కోసం 2 ఇలాచి వేస్తున్నాను. వేసి బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అది ఫైన్ పేస్ట్ అయ్యేలోపు మనం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫైన్ పేస్ట్లా చేసుకున్న పీనట్ పేస్ట్ని ఒక ప్లేట్లో వేసుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ దాకా మీకు ఏది ఉంటే ఆ పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండి వేస్తున్నానండి. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. 2 స్పూన్స్ గోధుమ పిండి వేసుకొని అది బాగా కలిసే వరకు కలుపుకొని అందులోనే చిటికెడు తినే సోడా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న ముద్దని చిన్న చిన్న బాల్స్లా తీసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బిస్కెట్ షేప్లో చేసుకున్నాక బాదం ఉంటే బాదం, కిస్మిస్ ఉంటే కిస్మిస్, అలా ఏ డ్రై ఫ్రూట్స్తో మీరు టాపింగ్ చేసుకొని చూపిస్తున్నాను కదా, అలా వీడియోలో చూపించినట్టుగా ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి కింద ఏదైనా అడుగును మూత వేసుకొని దాని మీద మనం ఆల్రెడీ బిస్కెట్స్ చేసి పెట్టిన ప్లేట్ని పెట్టుకోవాలి. ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టి కరెక్ట్గా 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. బేక్ చేసుకుంటే వెంటనే తీయకుండా ప్లేట్ పక్కన తీసిన 10 నిమిషాల తర్వాత జస్ట్ స్పూన్తో కదిపితే చాలండి, మనకు బిస్కెట్స్ అనేవి సింపుల్గా వచ్చేస్తాయి. చూపిస్తున్నాను కదా, అలా సింపుల్గా వచ్చేస్తున్నాయి. అంతేనండి, ఎంత సింపుల్ అండ్ టేస్టీ అయినా పీనట్ కుకీస్ అయితే రెడీ. బయటికి వెళ్ళి కొనే పని లేకుండా, అన్హెల్దీ కాకుండా హెల్దీగా ఇంట్లోనే టేస్టీ అయిన పీనట్ బిస్కెట్స్ని రెడీ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా